నీట్ బాధిత విద్యార్థులకు న్యాయం కావాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు. కామారెడ్డిలో డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లోక్సభలో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ నిర్వహించాలని, పేపర్ లీక్ పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్ కార్యకర్తలు, విద్యార్థులు, యువత, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును గాలిలో కలుపుతూ ప్రతి పేపర్ లీకేజ్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును మటలు కలుపుతున్న ఈ ప్రభుత్వం వెంటనే దీపావళి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా రాజీనామా చేసి వాళ్ళ నైతికతను చాటుకోవాలని చెప్పేసి మేము ముక్తకంఠంతో దేశం మొత్తం రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం, ఖర్గే గారి ఆదేశాల ప్రకారం, బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఆదేశాల ప్రకారం మేమందరం కూడా ముక్తకంఠంతో తెలియజేస్తున్నాం. వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రోజు చూస్తున్నట్టయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 12.5 సంవత్సరాల్లో ప్రతి పేపర్ లీకేజ్ చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ కార్పొరేట్ వ్యవస్థలు అన్ని ప్రతి దాంట్లో పేపర్ లీకేజ్ చేసి చదువుకున్న విద్యార్థులను భవిష్యత్తు గాల్లో కలుపుతున్నారు. దీనికి అందరం కూడా ముక్తకంఠంతో పార్టీలకు అతీతంగా ప్రతి విద్యార్థికి మేమున్నామంటూ మా దేశ నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు గత 4 రోజుల నుంచి మేము దీక్షలు చేయడం వల్ల మా ఏదైతే ఉందో మా డిమాండ్స్ బట్టి ఈ రోజు విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇదొకటి దాంతో ఆగదు, వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఈ విద్యార్థుల పైన ఏవైతే లాఠీ చార్జీలు చేసినారో లాఠీ చార్జ్ చేసిన పోలీస్ అధికారులందరినీ కూడా చూసి వాళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అట్లాగే విద్యార్థులపై బనాయించిన అక్రమ కేసులు అన్ని కూడా నిర్వీర్యం కావాలి, వాళ్ళపైన కేసులు తొలగించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఏదైతే విద్యార్థులు చనిపోయిన విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేమందరం కూడా విద్యార్థుల తరఫున కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి ఇదే దిశగా, ఇదే ఉద్యమ స్ఫూర్తితో మీరు కష్టపడ్డ కళలు సాకారం చేసుకోవాలంటే ఈ ఉద్యమం మనకు తప్పేటట్టు లేదు. ఈ బీజేపీ ప్రభుత్వం దీనికి అందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి మేమందరం కాంగ్రెస్ కుటుంబం అండగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్, మహిళా సెల్, అందరి ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేకంగా ఈ రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. మొన్న చూసారు కదా, బీజేపీ గవర్నమెంట్ ఏర్పడి 10 సంవత్సరాల నుండి ఎన్నిసార్లు పేపర్ లీక్ అయిందో అందరు గమనిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకలా ఎంతో మంది విద్యార్థుల బలిదానాలు ఈ బీజేపీ ఖబర్దార్ తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఇప్పుడు ధర్మేంద్ర మన మినిస్టర్ రాజీనామా చేసిండు, రాజీనామా నడవదు. దాంతో పాటు ముఖ్య కారణమైన ఈ నీట్ పేపర్ లీక్ కు ముఖ్య కారణమైన ఈ మోడీ, అమిత్ షా రాజీనామా చేయకుంటే పెద్ద మొత్తంలో ఈ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా శబరిలాల్ గారి ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, ఆర్థిక సాయం ఇవ్వాలని ఈ యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అలాగే ఎంతో మంది విద్యార్థుల పైన కేసులు పెట్టారు. ఆ విద్యార్థుల పైన కూడా కేసులు విరమించుకోకపోతే రానున్న కాలంలో ఈ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, శబరిలాల్ ఆధ్వర్యంలో కామారెడ్డి గడ్డ నుంచి ఈ ఉద్యమం చేపడతాన్ని బీజేపీ ఖబర్దార్ తెలియజేస్తున్నాం. యూత్ కాంగ్రెస్
కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నటువంటి బీజేపీ దీక్షలకు సంఘీభావంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాలు వారికి అండగా నిలుస్తూ లేదు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా చేసిన విషయం మనందరికీ విదితమే. ఇది ఒక్క చేత్తోని కాదు, యువకుల పూర్తి అందరితోని పూర్తి సహకారంతో నేడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం మనందరి విజయం. దీనితోనే ఈ ఉద్యమం ఆగలేదు. ఎవరైతే ఈ విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేసినటువంటి అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంట్రల్ ఫోర్స్ ని అమిత్ షా కూడా రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి, ఏదైతే విద్యార్థులు ఈ లీకేజ్ వల్ల ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం చేరే వరకు ఈ ఉద్యమం ఆగదు. యూత్ కాంగ్రెస్ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకు సెలవు తీసుకుంటారు.